హలో ఎవ్రీవన్. ఇవాళ మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. సార్, ఇజ్రాయెల్ ప్రధాని మీద ఫ్లాష్ బాంబ్ వేసినట్టు మనకి న్యూస్ వచ్చింది. అంటే అసలు ఈ ఫ్లాష్ బాంబ్ ఎవరు వేశారు, దీని ద్వారా వీళ్ళు ఎలాంటి పరిణామాలు తీసుకుంటారు, అలాగే ఈ ఫ్లాష్ బాంబ్ అంటే అసలు ఏంటి? ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇంటి మీద నిన్న అర్ధరాత్రి ఫ్లాష్ బాంబులు వేశారు. 2 ఫ్లాష్ బాంబులు పడ్డాయి. అయితే ఇంట్లో ఆ సమయంలో ఎవరు లేరు కాబట్టి వ్యక్తులు ఎవరు చనిపోలేదు, కానీ కొంత డ్యామేజ్ జరిగింది. దీన్ని ఎవరు వేశారు, దీని మీద ఎలాంటి చర్యలు ఇజ్రాయెల్ తీసుకోబోతుంది అనేది ఒక అంశం అయితే, రెండో అంశం చాలామందికి ఏంటంటే డౌట్, ఫ్లాష్ బాంబ్ అంటే ఏంది, ఇది ఎలా వేస్తారు అంటే ఇప్పుడు మనకి చంద్రబాబుని చంపడానికి ట్రై చేసినప్పుడు నక్సలైట్లు కూడా కెమెరా ఫ్లాష్ పనిచేయకపోవడం వల్లే ఆయన సేవ్ అయ్యాడు అనే వార్త అప్పట్లో వచ్చింది. సో అది ఇది ఒకటేనా? అట్లాగే రాజీవ్ గాంధీని కూడా ఫ్లాష్ కెమెరాతోనే బాంబుని డెటనేటర్ని పేల్చారు, యాక్టివేట్ చేశారని వాదన కూడా ఉంది. అది ఇది ఒకటైనా? ఇలాంటి కన్ఫ్యూజన్లు ఉన్నాయి. యాక్చువల్గా ముందుగా చంద్రబాబుది రాజీవ్ది చూస్తే, రాజీవ్ గాంధీదేమో ఆమె నలిని తన బాడీలో బాంబు పెట్టుకొని వెళ్ళి పుష్పగుచ్చం ఇవ్వడానికి వెళ్ళి దాన్ని యాక్టివేట్ చేసింది. అదేంటంటే స్మాల్ ఇది ఉంటుంది, అది ఫ్లాష్ అవగానే ఆ ఫ్లాష్కి ఆ డెటనేటరు యాక్టివేట్ అవుతుంది. చంద్రబాబుది కూడా అంతే. చంద్రబాబుది ఏంటంటే వీళ్ళు ముందుగానే, ఇదేమో మందు పాత్ర అంటారు, దీన్ని ల్యాండ్ మైన్ అంటారు. ల్యాండ్ మైన్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి ల్యాండ్లో పూడ్చిపెట్టేస్తే దాన్ని ల్యాండ్ మైన్ అంటారు, క్లేమోర్ మైన్ అంటారు. క్లేమోర్ మైన్ అంటే ఒక దారిలో వస్తుంటారు మన టార్గెట్, ఆ చెట్ల మధ్య రాళ్ల మధ్య పైపుల్లో డెటనేటర్లో పెట్టేసి ఈ పైపుకి కనెక్షన్ ఇచ్చి దాని కనెక్షన్ ఒక దగ్గర పెట్టుకుంటారు. అక్కడ ఏం చేస్తారంటే కెమెరా ఫ్లాష్తో కొడితే ఫ్లాష్ ద్వారా ఆ లైట్కి అది యాక్టివేట్ అయ్యి ఇది డెటనేటర్ ఇక్కడ ఈ క్లెమోర్ మైన్ కానీ మందుపాత్ర కానీ పేలుతాయి. చంద్రబాబు జరిగినప్పుడు ఏంటంటే ఒకటి సక్సెస్ అయింది, ఒకటి ఓకే అయింది, రెండవది కెమెరా ఫ్లాష్ పనిచేయట్లే టెక్నికల్గా. అంటే నక్సలైట్లో చేసిన పొరపాటు ఏంటంటే, ఒకవేళ ఇది ఫెయిల్ అయితే రెండో దగ్గర అనే ఆల్టర్నేటివ్ వాళ్ళు పెట్టుకోలే. అందువల్ల వాళ్ళు ఆ కెమెరా ఫ్లాష్ ఎప్పుడైతే పనిచేయలేదో అది యాక్టివేట్ కాలే. అందువల్ల చంద్రబాబు బతికాడు. యాక్టివేట్ అయితే అయ్యుంటే చంద్రబాబు చనిపోయాడు. ఇంత సింపుల్. అంటే నక్సలైట్లకి ఇప్పటికి కూడా అర్బన్ వార్ఫేర్ అంటారు, అర్బన్ కంబాట్లే లేదా అర్బన్ వార్ఫేర్లో ఎక్స్పర్టైజ్ ఇప్పటికి కూడా రాలా. రూరల్లో వాళ్ళు ఏంటంటే ఎక్కువ టైం ఉంటే వాళ్ళు మంచిగా చేసుకొని వెళ్తారు, కానీ క్విక్గా చేయడం, టెక్నాలజీని హైఫైగా వాడడం, ఒక ఎల్టీటీ వాళ్ళలాగా మావోయిస్టులకి ఇంకా ఆ స్థాయి రాలేదని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఇప్పుడేమన్నా ఉండొచ్చు టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీ ఎలా ఉందనేది అది వేరే స్టడీ. ఏదేమైనా ప్రభుత్వ స్థాయిలో పోలిస్తే మావోయిస్టులది చాలా వెనకబడి ఉంది టెక్నాలజీ. ఎందుకంటే ఇవాళ యుద్ధం అనేది టెక్నాలజీ బేస్డ్ వార్ఫేరే మొత్తం జరుగుతుంది. మనం ఉక్రెయిన్ చూసుకున్నా, ఇటు ఇజ్రాయిల్, హమాస్ వీళ్ళ వ్యవహారం చూసుకున్నా మనకి టెక్నాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. సో అది ఇక్కడ ఫ్లాష్ బాంబ్ అంటే మళ్ళీ దీంట్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి స్టన్ గ్రెనేడ్ అంటారు. స్టన్ గ్రెనేడ్ అంటే ఏంటంటే, ఆ గ్రెనేడ్ కానీ మనం పిన్ను తీసి సినిమాల్లో చూస్తుంటారు కదా, పిన్ ఇప్పి ఆ గ్రెనేడ్ని వేస్తే 2 జరుగుతాయి. ఒకటి విపరీతమైన లైట్ వస్తుంది, ఆ లైట్కి కళ్ళు కూడా పోతాయి, గుడ్డి వాళ్ళు అయిపోతారు. రెండోది విపరీతమైన సౌండ్ వస్తుంది, ఆ సౌండ్కి చెవుడైపోతారు. ఎంత సౌండ్ అంటే అది 170 డెసిబుల్ సౌండ్స్ అనమాట, అంత పెద్ద స్థాయిలో. అట్లాగే మెగా క్యాండిల్లో లైట్ని కొలుస్తారు. 7 మెగా క్యాండిల్ లైట్ వస్తుంది అనమాట, ఎంసిడి అంటారు మెగా క్యాండిల్ ఇది. సో ఈ స్థాయిలో లైటు రావడం అంటే ఇక్కడ మనిషి చనిపోవడం తక్కువ, ఎప్పుడో రేర్ కేసుల్లో మాత్రమే చనిపోతారు. సో ఇది స్టన్ గ్రెనేడ్. అది కాకుండా ఇప్పుడు వేసింది ఫ్లాష్ బాంబు. ఫ్లాష్ బాంబుని ఎలా వేశారంటే, యుఏవి అంటారు, అన్మ్యాన్డ్ వెహికల్. ఈ అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్ అనమాట యుఏవి అంటే. అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ని యుద్ధంలో ఎక్కువగా వాడతారు. అంటే డ్రోన్స్ టైప్లో ఉంటాయి, అక్కడ మనిషి ఎవరు ఆపరేట్ చేయరు.
రిమోట్గా ఆపరేట్ అవుతుంటాయి. వాటికి ఫిక్స్ చేస్తారు. వాటిని ఇప్పుడు ఈ మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ కూడా వాడుతున్నారు. అది కరెక్ట్గా టార్గెట్ని చూసి గురి చూసి కొడుతుంది అనమాట. సో ఇలాగా ఇప్పుడు కూడా వీళ్ళు ఏం చేశారంటే ఈ బెంజమిన్ నెతన్యాహు వాళ్ళ టౌన్ వచ్చి సిజేరియా అనే టౌను. ఈ టౌను హైపా అనే ఒక మెయిన్ టౌన్కి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ ఆయన వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది. సో దాని మీద ఫ్లాష్ బాంబులు అన్మ్యాన్డ్ వెహికల్ ద్వారా వాళ్ళు వేశారు. ఈ ఫ్లాష్ బాంబులు వేయడం అంటే నేను ఇందాక చెప్పిన లైట్ అండ్ సౌండ్ వస్తుంది, అది తప్ప ఇంకొకటి జరగదు. మామూలుగా ఇలాంటి ఫ్లాష్ బాంబులు ఎక్కడ వాడతారంటే క్లోజ్ క్వార్టర్ కంబాట్ అంటారు. క్లోజ్ క్వార్టర్ కంబాట్లో అంటే మనకి దగ్గరలో ఎనిమి ఉన్నాడు, దగ్గరలో ఉన్నప్పుడు వాళ్ళని భయభ్రాంతం చేసి కన్ఫ్యూజ్ చేసి డైవర్ట్ చేయడానికి ఫ్లాష్ బాంబులు వేస్తారు. అంటే విపరీతమైన లౌట్ సౌండ్ వల్ల వాడు తేరుకోవడానికి టైం పడుతుంది. వాళ్ళకి కళ్ళు కనబడవు, చెవులు కనబడవు. అలాంటి ఒక స్థితిలోకి వాళ్ళని ముందు నెట్టి దాని తర్వాత అటాక్ చేస్తే ఈజీగా ఎనిమిని జయించవచ్చు. ఇది క్లోజ్ కంబాట్ వార్ఫేర్. అట్లాగే డోర్ బ్రీచింగ్ అంటారు. అంటే పెద్ద పెద్ద మనకి ఎవరైనా లోపలుండి డోర్స్ వేసుకొని ఉన్నప్పుడు వాటిని బ్రేక్ చేయడానికి కూడా ఫ్లాష్ బాంబులను వాడతారనమాట. సో ఇది మేజర్గా ఫ్లాష్ బాంబులు వాడే పద్ధతి. రెండవది ఎప్పుడు వాడతారంటే సర్వైలెన్స్ ఎయిర్ క్రాఫ్ట్ అంటారు. అంటే ఇప్పుడు ఒక ఎనిమి ఒక దగ్గర ఉన్నారని తెలిసింది, మన సర్వైలెన్స్ ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా బాంబులు వేయించి ఫోటోలు తీసుకొని వస్తారు అనమాట. ఏరియల్ ఫోటోలు, అంటే ఎనిమి ఎక్కడెక్కడ ఉన్నాడో ఫోటోలు కావాలని అనేది గతంలో చేసేవాళ్ళు శాటిలైట్ లేనప్పుడు. ఇవాళ శాటిలైట్ ఉంటే ఇవన్నీ అవసరం లే, శాటిలైట్ ఎక్కడైనా ఫోటోలు తీసుకొని వచ్చేస్తుంది, మనకి అందిస్తుంది. అందుకని ఇవాళ అమెరికా అనుకుంటే ఎక్కడైనా తమ శాటిలైట్ ద్వారా ఇప్పుడు మన రెడ్ టీవీ ఇది కావాలంటే అమెరికా నిమిషాల్లో ఆ శాటిలైట్ని ఆ కక్షని ఇటువైపు తిప్పితే మన రెడ్ టీవీ మొత్తం డీటెయిల్గా వెళ్ళిపోతుంది వాళ్ళకి. ఈ లొకేషను వ్యవహారం అంతా నిమిషాల్లో మనల్ని అటాక్ చేయాలంటే చేయొచ్చు అనమాట. ఆ స్థాయి ఇది ఉంటుంది అన్నమాట వాళ్ళకి. సో వాళ్ళు ఈ పద్ధతిలో ఫ్లాష్ బాంబులను వాడుతుంటారు. ఇది బేసిక్గా ఈ ఫ్లాష్ బాంబుల టెక్నాలజీ. దీన్ని ఎవరు వేశారు అంటే ఇద్దరు వేసి ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. ఒకటి హమాస్, రెండోది హిజ్బుల్లా గ్రూపు. ఎందుకంటే ఇజ్రాయెల్ గత 1 ఇయర్గా గాజా మీద తీవ్రమైన దాడులు చేసి 43,000 మంది ప్రజల్ని చంపేసింది ఇప్పటి వరకు. ఇప్పటికి కూడా రోజు 100-200 మందిని చంపేస్తూ ఉంది. ఈ 43,000 మంది ప్రజల్లో స్త్రీలు పిల్లలు కలిపితే దాదాపు 60% పైన ఉంటారు. అంటే పిల్లలే సగం మంది ఉన్నారు అక్కడ. ఎందుకంటే పిల్లల పాపులేషన్ ఎక్కువ అనమాట. గాజాలో 23 లక్షలలో పిల్లలు దాదాపు 10-12 లక్షల మంది చిన్నపిల్లలు ఉంటారు. సో వాళ్ళ ఎక్కువ మంది చనిపోతున్నారు. అట్లాగే 1,00,000 మంది తీవ్ర గాయాలతో దారుణమైన మందులు లేక వాళ్ళకి ఫుడ్ లేక ఉన్నారు. అట్లాగే వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ధ్వంసం అయిపోయింది. దాదాపు 3-4 లక్షల మంది మందులు ఆహారం లేకుండా స్లో డెత్లో ఉన్నారనేది నివేదికలు చెబుతున్నాయి. ఈ స్థాయిలో చేస్తున్నారు కాబట్టి హమస్ అనేది పాలస్తీనాలో గాజా ప్రాంతాన్ని పరిపాలించే ఒక సంస్థ. దాన్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా వీళ్ళు పరిగణించారు. అవి కొన్ని రకాల టెర్రరిస్టు చర్యలు కూడా చేసింది. గత అక్టోబర్ 7న ఇజ్రాయెల్ భూభాగం మీద దాడి చేసి 1,200 మందిని అతి దారుణంగా హమస్ చంపింది. అప్పటి నుంచి వారు జరుగుతుంది. రెండోది హిజ్బుల్లా గ్రూపు. హిజ్బుల్లా గ్రూప్ ఎవరంటే ఈ ఇరాను కొన్ని ప్రాక్సీ గ్రూపులు అంటారు వీటిని. ఇరాన్ డైరెక్ట్గా వారు చేయకుండా తను కొన్ని గ్రూపుల్ని క్రియేట్ చేసింది చుట్టుపక్కల ఉన్న దేశాల్లో. ఒకటి లెబనాన్లో హిజ్బుల్లా అనే ఒక గ్రూప్ని వీళ్ళే తయారు చేశారు ఇజ్రాయెల్. అట్లాగే పాలస్తీనాలో గాజా ప్రాంతంలో హమాస్, అట్లాగే వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో పాలస్తీనా మిలిటెంట్స్, తర్వాత హౌతీ అంటారు దాన్ని, అక్కడ హౌతీ మిలిటెంట్స్, సిరియాలో కొంతమంది, ఇరాక్లో, ఇలాగా రకరకాలుగా గ్రూప్స్ని తయారు చేసి వాళ్ళకి యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అని పేరు పెట్టింది. ఈ గ్రూపులంతా ఇజ్రాయెల్ మీద దాడి చేస్తుంటారు. అలాగా ఇప్పుడు హిజ్బుల్లా లెబనాన్ మీద డైరెక్ట్ అటాక్ మొదలుపెట్టింది ఇజ్రాయెల్. సో దాన్ని ఎదుర్కోవడానికి కోసం డిఫెన్స్ అఫెన్స్ అని 2 రకాలు ఉంటాయి వార్ఫేర్లో. అంటే శత్రువు వేసే బాంబుల నుంచి రక్షించుకోవాలి,
మనం శత్రువు మీద కూడా అటాక్ చేయాలి. అంటే డిఫెన్స్లో భాగమే. బెస్ట్ ఫార్మ్ ఆఫ్ డిఫెన్స్ ఈజ్ అఫెన్స్ అని కూడా అంటారు. శత్రువు మీద వేస్తే వాడు కొద్దిగా టైం తీసుకుంటాడు కదా, అగ్రెసివ్గా మన మీదకి రాడు. ఈ టాక్టిక్స్ ఇప్పుడు ఫాలో అవుతున్నారు కాబట్టి ఈయన మీద వేశారు, నెతన్యాహు మీద వేశారు. అంటే నువ్వు కూడా ఏమి పెద్ద పుడింగ్ ఏమి కాదు, నేనేమనుకుంటే నిన్ను కూడా లేపేయగలం అన్న ఒక సిగ్నల్ పంపడానికి